నేను ఇండియా వచ్చే ముందు ఇండియా వస్తే కంపల్సరీ ఇవి చేయాలి, లైక్ ఈ ఫుడ్ తినాలి, ఇది చేయించుకోవాలి అనేవి కొన్ని ఉంటాయి కదా. దాంట్లో ఒకటి స్కిన్ ప్యాంపర్ చేయించుకోవాలనేది నాకు ఉండింది. కానీ ఏది చేయించుకోవాలనేది ఐడియా లేదు, ఏది చేయించుకోవాలి అండ్ ఆల్సో యాజ్ అ లాక్టేటింగ్ మామ్ ఏది సేఫ్ కాదు అని కూడా తెలియదు. నేను ఇండియా రాకముందు మా చెల్లి పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. సో నెల రోజులే ఉంటాను కదా, ఆ నెల రోజుల్లో మళ్ళీ స్కిన్ క్లినిక్స్ చుట్టూ తిరగడానికి టైం ఉండదు. కాబట్టి ఇండియా వస్తున్నా అని డిసైడ్ అయిన వెంటనే నేను పిగ్మెంట్ స్కిన్ క్లినిక్కి కాంటాక్ట్ అయినాను. ఎందుకంటే ఆల్రెడీ నా ఫ్రెండ్ అక్కడ ఒక ట్రీట్మెంట్ చేయించుకుంది అండ్ నేను యూట్యూబ్లో కూడా వేరే ఇన్ఫ్లుయెన్సెస్వి వీడియోస్ చూసినాను. సో వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు నన్ను వాళ్ళ మెయిన్ డాక్టర్కి కనెక్ట్ చేసినారు. ఆయనతో నేను వీడియో కాల్లో నా స్కిన్ కండిషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాను. డల్నెస్, పిగ్మెంటేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ ఆల్ మై డౌట్స్ అండ్ క్వశ్చన్స్ నా మైండ్లో ఉన్నవన్నీ, బికాస్ నాకు స్కిన్ ట్రీట్మెంట్స్ అంటే చాలా భయము. సో ఆయన నాకు చాలా పేషెంట్గా క్లియర్గా వీడియో కాల్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇండియా వచ్చినాక నేను హైదరాబాద్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను. పిగ్మెంట్ ప్లస్ స్కిన్ క్లినిక్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకోసం. నేను ఆల్రెడీ నాకు ఆయన కొన్ని ట్రీట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినారు డాక్టర్, నాకు ఏది సెట్ అవుతుంది అని చెప్పి నాకు ఫ్యూ ఆప్షన్స్ ఇచ్చినారు. ఆ ఆప్షన్స్లో నేను నా రీసెర్చ్ చేసుకున్నాను, ఏదైతే బెటర్, ఏదైతే బాగుంటుంది, సేఫ్ అనేది. సో ఆయన గైడెన్స్తో అండ్ నా రీసెర్చ్తో ఐ హ్యాడ్ సమ్ క్లారిటీ ఇన్ మై మైండ్. బట్ ఇక్కడ ఇంకొక డాక్టర్ ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడి ఒకసారి, అండ్ షీ ఈజ్ ఆల్సో ఎ న్యూ మామ్ అనమాట. తను కూడా న్యూ మామ్, లాక్టేటింగ్ మామ్, కాబట్టి ఇంకా బాగా అర్థం చేసుకుంటారు నా సిచ్యువేషన్ అని నాకు అనిపించింది. సో తనతో కూడా మాట్లాడదామని అనుకున్నాను. అండ్ ఇక్కడ నేను వేరియస్ ఆప్షన్స్ చూపిస్తున్నా, నాట్ ఓన్లీ స్కిన్ ట్రీట్మెంట్స్ అనే కాకుండా దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. లేజర్ కానీ, విటిలిగో ట్రీట్మెంట్స్ కానీ చాలా ఉన్నాయి. అండ్ ఎంటర్ అయినాక మనకి ఇక్కడ ఒక స్కిన్ అనలైజర్ ఉంది. సో నా స్కిన్ అనలైజ్ చేస్తున్నారు. దీంతో ఏంటంటే మన స్కిన్ ప్రాబ్లమ్స్ రియల్గా ఎంత ఎక్స్టెన్సివ్గా ఉన్నాయి అనేది మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది బిఫోర్ టేకింగ్ ద ట్రీట్మెంట్. మనము ఏది ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కూడా యాంపుల్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ ఇంపార్టెంట్. ఆ ట్రీట్మెంట్ మనకి కరెక్టా కాదా, దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో డాక్టర్తో కూడా చెక్ చేసుకోవాలి, మనకి ఏమైనా ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఉంటే అది చేయించుకోవచ్చా లేదా అనేది కూడా డాక్టర్తో చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్తున్నాను, ఎవరు చెప్తున్నాను అని కాదు, మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసి మీకు అది సెట్ అవుతుంది, డాక్టర్ కూడా మీకు ఓకే అన్నారు అంటే అప్పుడే ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడం బెటర్. సో నేను కూడా అన్ని కనుక్కొనే వచ్చినాను. సో ఇక్కడ కూడా డాక్టర్ మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో నా స్కిన్కి ఏ కండిషన్, ఎటువంటి ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది. అండ్ ఐఎమ్ ఏ లాక్టేటింగ్ మామ్, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాను, నేను ఇంకా స్మాల్ బేబీ కాబట్టి అది ఎఫెక్ట్ కాకూడదు, బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్కి ఎఫెక్ట్ కాకూడదు అనేది నా మెయిన్ కన్సర్న్. హాయ్, సో నేను నా ఫ్రెండ్స్ దగ్గర విని మీ క్లినిక్ వచ్చినాను. అండ్ మీతో నేను ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు నా స్కిన్ కన్సర్న్స్ కొన్ని చెప్పినాను కదా. బేసికలీ నాకు డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ ఇవన్నీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఇండియా ట్రావెల్లో బయట ఎక్కువ తిరుగుతున్నాను కాబట్టి కొంచెం బయట తిరగడం వల్ల, సన్ వల్ల కూడా బాగా కొంచెం రింకిల్స్, ఎస్పెషల్లీ ఈ ఏరియాలో నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఏం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? బేసిక్గా ప్రెగ్నెన్సీ అండ్ ఫీడింగ్ టైంలో మనకి హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల డార్క్ సర్కిల్స్ రావడం, పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్ రావడం చాలా కామన్. సో దానికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. బట్ ఫీడింగ్లో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా కొన్ని ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు నేను కొన్ని ఆన్లైన్లో చాలా మంది చాలా చూపిస్తూ ఉంటారు కదా, కెమికల్ పీల్స్ అని, అదని ఇదని, లైక్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. కానీ ఎగ్జాక్ట్లీ మన స్కిన్కి ఏది పర్ఫెక్ట్ అని ఎట్లా తెలుస్తుంది మనకి? అంటే దానికి ఏంటంటే ఫస్ట్ మేము కొన్ని బ్లడ్ టెస్ట్ రాస్తాము. ఓకే, ఒకవేళ హెయిర్ లాస్ అవుతుంది, లేకపోతే స్కిన్ చాలా డ్రై అవుతుంది అని అంటే దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి, లైక్ వైటమిన్ డి, B12. అది మన బాడీలో కొంచెం ఇన్సఫిషియెంట్గా ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేశాక దాని తర్వాత ట్రీట్మెంట్స్కి వెళ్తాము. అన్నీ అందరికీ సెట్ కావాలి, ట్రీట్మెంట్ చేస్తారు. సో నేను డర్మాపెన్ 4 అనే ట్రీట్మెంట్ ఈరోజు చేయబోతున్నాను మీకు. సో దానివల్ల ఏమేమి అవుతుందో ట్రీట్మెంట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది సేఫ్ ఫర్ వెరీ సేఫ్ అండి ఇది. సో బేసిక్గా ఇందులో కెమికల్స్ అంటూ ఏది ఉండదు, ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్. ఇది మీకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా తెలుస్తుంది, పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఇది. అండ్ లోకల్ అనెస్థీషియా కూడా తీసుకోకూడదు అని ఇందాక చెప్పినా కదా. యా, ఫీడింగ్ మదర్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ ఏంటంటే టాపికల్ అనెస్థీషియా అప్లై చేయకూడదు. టాపికల్ అనెస్థీషియా అప్లై చేయకుండా మనం ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. టాపికల్ అనెస్థీషియా అప్లై చేయకుంటే పెయిన్ ఉంటుందా ఏమన్నా? చాలా లిటిల్ బిట్ బేర్ చేసుకోవచ్చు మనం. చీమ కుట్టినట్లు అనిపిస్తుంది బేసిక్. సో విన్నారు కదా నా కాన్వర్జేషన్ డాక్టర్తో. సో వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది డర్మాపెన్ అనమాట. నాకు బేసికలీ హైపర్ పిగ్మెంటేషన్ ఉంది, డల్నెస్ ఉంది, డ్రైనెస్ ఉంది, కాబట్టి నాకు ఈ మైక్రో నీడ్లింగ్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినారు. మైక్రో నీడ్లింగ్ అంటే కూడా నాకు భయమే, పెయిన్ ఉంటుందేమో అని, కానీ లైక్ దిస్ అండ్ చీమ కుట్టినంత ఉంటుంది అన్నారు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్కి కూడా ట్రీట్మెంట్ అయినాక ఒక 2 hours వెయిట్ చేసి తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు అన్నారు. కాబట్టి నేను ట్రీట్మెంట్కి ఎగ్జాక్ట్లీ ముందు ఈయనకి ఫీడింగ్ ఇచ్చినాను. సో 1 ఫీడింగ్ తర్వాత వాడు ఒక 3
3-4 అవర్స్ మళ్ళీ ఫీడింగ్ చేయడు కాబట్టి సో అది టైం సరిపోతుంది అనిపించింది. సో ఫీడ్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకుందామని చెప్పి ఈ క్లిప్ తీసుకున్నాను. లిటిల్ బిట్ ఆఫ్ మేకప్ కూడా ఉంది. ఇప్పుడు ఆ మేకప్ అదంతా కూడా క్లీన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ డాక్టర్ కానీ అందరు చాలా కోఆపరేటివ్. నాకున్న థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, డౌట్స్ అన్నీ క్లియర్గా చాలా పేషెన్స్తో ఆన్సర్ చేస్తున్నారనమాట. ఎస్పెషల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి ఇంకా కొన్ని ఎక్కువ డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా పేషెంట్గా ఆన్సర్ చేస్తున్నారు. నీడిల్ కొత్తది ఓపెన్ చేస్తున్నాను. ఇది స్టెరైల్ చేసి ఉంటుందండి ఆల్రెడీ. ఓకే, సో నేను ఇప్పుడు లోకల్ అనెస్థీషియా ఇవ్వట్లేదు కదా? ఇవ్వట్లేమండి. ఇది ఫీడింగ్ మదర్స్కి మాత్రం లోకల్ అనెస్థీషియా ఇవ్వకుండా చేయాలి ఇది. సో లైక్ షీ సెడ్, మీరు ఒకవేళ ఫీడింగ్ మామ్ కాకపోతే టాపికల్ అనెస్థీషియా తీసుకోవచ్చు, అప్పుడు ఎట్లాంటి పెయిన్ ఉండదు. కానీ నాలాగైతే అనెస్థీషియా లేకుండా చేస్తుంటే లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్, ఇట్లా స్టింగింగ్ లాగా ఉంటుంది. లైక్ ఆమె చెప్పినట్టు ఇట్లా చీమ కుట్టినట్టు ఉంటుంది. కానీ చీమ కుట్టినట్టు అంటే ఒక 50 చీమలు ఒకసారి కుట్టినట్టు ఉంటుంది అనుకోండి. కానీ అంత పెయిన్ ఉండదు, బేరబుల్గా ఉంటుంది. అండ్ ఇది 15 minutes కాబట్టి అంత ఏం అనిపించదు అనమాట. సౌండ్తో ఏం భయపడకండి. ఓకే, సో దిస్ ఈస్ ద డివైస్. Okay, so it has a series of needles, okay, which penetrates into the skin and it creates thousands of micro injuries అన్నమాట స్కిన్లో. సో దానివల్ల కొలాజిన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. అందుకే దీన్ని మనం కొలాజిన్ ఇండక్షన్ థెరపీ అని కూడా అనొచ్చు. అండ్ దీనివల్ల ఏక్నే, స్కార్స్, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్, స్ట్రెచ్ మార్క్స్, చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం దీంతో తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు మీకున్న కాజ్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ అండ్ కొంచెం అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది అండ్ డల్నెస్ కూడా ఉంది. ఫైన్ లైన్స్ కూడా దీంతో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఎంత టైం పడుతుంది? ఒక 15 to 20 minutes పడుతుంది. అండ్ చాలా ఈజీ ప్రొసీజర్ అండి. ఇది పెయిన్ లెస్ అనమాట, పెయిన్ ఉండదు దీంట్లోని. అండ్ ఇలా అంటే సేమ్ ట్రీట్మెంట్ మార్కెట్లో డర్మా పెయిన్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఒరిజినల్ డర్మా పెయిన్ అన్నమాట. ఓకే, సో దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే దీనికి డౌన్ టైం ఉండదు. డౌన్ టైం అంటే ఏంటంటే ఒక ప్రొసీజర్ చేశాక రెడ్నెస్ కానీ లేకపోతే స్కిన్లో ఇరిటేషన్స్ కానీ రావడం, సో దీనికి ఏంటంటే డౌన్ టైం అనేది ఉండదు. నార్మల్ డర్మా పెయిన్కి అయితే డౌన్ టైం ఉంటుంది, 24 to 48 hours వరకు డౌన్ టైం ఉంటుంది. దీనికి అసలు డౌన్ టైం ఉండదు. మినిమల్ రెడ్నెస్ రావచ్చు చాలా తక్కువ మందికి వచ్చినా, కానీ సరిపోతుంది. అండ్ మనం చేసేది ఈవినింగ్ కాబట్టి మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. నేను ఫస్ట్ అందరూ ఇట్లా కెమికల్ పీల్ అది ఇది అంటుంటారు కదా, సో అట్లా ఏదైనా చేయించుకుందాం అనుకున్నా. కానీ నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇండియాకి రాక వచ్చినాం కాబట్టి ఆబ్వియస్లీ ఇంట్లో కూర్చోము. అండ్ చెల్లి పెళ్ళి కూడా ఉంది కాబట్టి తిరుగుతూ ఉంటాము. ఇట్లానేదా కెమికల్ పీల్ అట్లా చేయించుకొని ఇంకా ఇంట్లో ఉండాలి ఒక 2-3 రోజులు అంటే కష్టంగా అవుతుందేమో. అండ్ ఖచ్చితంగా బయటికి పోవాల్సిందైతే ఉంటుంది. అప్పుడు మళ్ళీ స్కిన్ ఇంకా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇట్లా పాడవుతుందేమో అనేది ఉండింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ షీ సెడ్ డౌన్ టైం ఏమీ లేదు, మామూలుగా మనం నార్మల్గా కంటిన్యూ కావచ్చు మన రొటీన్తో అన్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఆనెస్ట్గా నా ఫీడ్బ్యాక్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్, స్టాఫ్ నాకు చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా చేస్తున్నారు. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎవరితో అయితే మనం సర్వీస్ చేయించుకుంటున్నామో వాళ్ళు మన డౌట్స్ ఆన్సర్ చేయకుండా, మన క్లారిఫికేషన్ ఇవ్వకుండా, మనం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా చేయకుంటే మనకి అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, అసలు చేయించుకోబుద్ధి కూడా కాదు. సో నాకు అదైతే ఫస్ట్ 100% సాటిస్ఫై అయినాను. అండ్ ఇంకా ప్రాసెస్ గురించి చెప్పాలంటే ఇది నాకు బాగా రిలాక్సింగ్గా, సూదింగ్గా అనిపించింది. అండ్ దట్ ఫీలింగ్ మైక్రో నీడ్లింగ్ ఫీలింగ్ కాబట్టి ఇట్ ఫెల్ట్ లైక్ నిజంగానే నా డెడ్ స్కిన్ అంతా పోతుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద ఓవరాల్ ప్రాసెస్. హ్యాపీగా చేయించుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రీట్మెంట్ వల్ల స్కిన్ ఇంకా చాలా బాగా గ్లో అవుతుంది అన్నమాట. దీనివల్ల అంటే కండిషన్ని బట్టండి. కొంతమందికి యాక్నే ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే 2 sessions, 3 sessions, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి 4 sessions. సో అలాగా డిపెండ్ అవుతుంది. మినిమం 2 to 4 weeks గ్యాప్ అండి. అది కూడా స్కిన్ని బట్టే చెప్తాము. ఇప్పుడు నాకైతే ఇంకా ఎన్ని సెషన్స్ చేయించుకోవాలి? ఒక 2 sessions సరిపోతుందండి మీకు. ఇప్పుడు ఫస్ట్ సెషన్ తర్వాతనే మీరు రిజల్ట్ చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక 2-4 weeks తర్వాత ఇంకో సెషన్ చేయించుకుంటే సరిపోతుంది. యా, సరిపోతుంది. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రెగ్యులర్గా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏమైనా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవేమన్నా స్టాప్ చేయడం అలా ఏం లేదండి. మెయింటెనెన్స్కి మీరు ఇప్పటిదాకా ఏది వాడారో అది కంటిన్యూ చేస్తే సరిపోతుంది. గ్యాప్ ఏమి ఇవ్వడం అవసరం లేదు. దీనికి డౌన్ టైం అనేది లేదు. ఈ ట్రీట్మెంట్కి దీనికి డౌన్ టైమే లేదు. అండ్ ఇది పెయిన్లెస్తో పాటు అండ్ దీనికి అసలు డౌన్ టైం అనేది లేదు కాబట్టి మీరు ఇన్ని రోజులు ఎలాంటి స్కిన్ కేర్ ఉండేనో సేమ్ అదే కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. ఏమన్నా ఇట్లా ఏజ్ లిమిట్ ఉంటుందా? ఏజ్ లిమిట్ అంటే 17 years ఏజ్ అయితే బెటర్ అండి. బిలో 17 yearsకి మేము ఇది సజెస్ట్ చెయ్యము. రింకిల్ రిడక్షన్కి, ఫైన్ లైన్ రిడక్షన్కి అండ్ స్కార్ రిడక్షన్కి చాలా మంచి ట్రీట్మెంట్ అండి ఇది.
దిస్ ఇస్ ద పీల్. చాలా సూపర్ఫిషియల్ పీల్ ఇది. ఎపిడర్మిస్ వరకు మాత్రమే వెళ్తుంది. ఎపిడర్మిస్ లేయర్ వరకు మాత్రమే వెళ్తుంది. కెమికల్ పీల్ కదా. లిటిల్ బిట్ బర్నింగ్ సెన్సేషన్ ఉంది, అది నార్మలా? చాలా నార్మల్ అండి ఇది. దీని తర్వాత మాస్క్ పెడతాము. ఇది హైలరానిక్ యాసిడ్ మాస్క్ అనమాట. సో డీప్ హైడ్రేషన్ కోసం అని ఇది పెట్టిన. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఒరిజినల్ డర్మాపెన్లోని మాత్రమే కనిపిస్తుంది, ఇంకా ఏ డర్మాపెన్లో కూడా ఉండదు ఇది. ఓకే. సో ఇది ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనం దీంతో మసాజ్ చేయాలి. సో ఈ మాస్క్లో ఉన్న హైలరానిక్ యాసిడ్ సీరం ఏదైతే ఉంటుందో అది స్కిన్లోకి డిఫ్యూజ్ అవుతుంది. ఓకే. అసలు మొత్తం ప్రాసెస్లో ఈ స్టెప్ నా ఫేవరెట్ స్టెప్. ఎందుకంటే భలే నిద్ర వచ్చింది నాకు ఇది చేసేటప్పుడు. ఫేస్కి అంతా ఒక మసాజ్ లాగా సూపర్గా అనిపించింది నాకు. ఐ కుడ్ రియలీ ఫీల్ లైక్ లోపల నుంచి నా ఫేస్కి ఇప్పుడు బాగా రిలాక్సింగ్గా గ్లో వస్తుంది అనిపించింది. దట్ హైలరానిక్ యాసిడ్ నా ఫేవరెట్ సీరం కాబట్టి ఐ వాజ్ సో రిలాక్స్డ్. మసాజ్ చేసినాక ఒక 15 మినిట్స్ అయితే నేను అట్లనే వదిలేసినారు. ఆ 15 మినిట్స్ ఎంత బాగా రిలాక్స్గా నిద్ర వచ్చిందంటే కూల్గా ఫేస్ మాస్క్ తట్టు ఆ మసాజ్ చేసినారు కాబట్టి ఇంకా బాగా రిలాక్స్గా అనిపించి నాకు బాగా నిద్ర వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత ఆ మాస్క్కి ఇంకా తీసేసి దానికి ఉన్న లిటిల్ బిట్ ఆఫ్ ప్రోడక్ట్ని కూడా మొత్తం అట్లా స్కిన్ పైన వేస్ట్ చేయకుండా మొత్తం అట్లా రబ్ చేసినారనమాట. సో ఇట్ వాజ్ రియలీ నైస్. అండ్ నాకైతే నా స్కిన్లో బాగా డిఫరెన్స్ అనిపించింది. ఇమ్మీడియట్లీ డెఫినెట్లీ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, కానీ ఆఫ్టర్ 2 days, ఆఫ్టర్ 3 days I could actually see the difference in my dark circles కానీ ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ కానీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లో అయితే డెఫినెట్లీ ఉండింది. నేను ఇది బ్రైడ్స్కి డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. పెళ్ళికి ముందు ఒక 2-3 సెషన్స్ చేయించుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో నాలాగా న్యూ మామ్స్ ఉన్న ఫేస్ ఇట్లా డల్ అయిపోయింది అనిపించినా కూడా డెఫినెట్లీ పిగ్మెంట్ ప్లస్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్. వాళ్ళ సర్వీస్ కానీ వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ. సో కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ ఇవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.